మనిషి జీవితంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేరు. ఆలోచనలు అనేవి చాలా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన మైండ్లో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి. అలాంటి ఆలోచనలో ఒక్కొక్కసారి మనం తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మన ఆలోచనలో చిన్న చిన్న తప్పటడుగులు అనేవి జరగడం జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి తప్పుల్ని ఆలోచనలో ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఐకేఫ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ థింకింగ్ గురు అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో మీరు కూడా మాతో పాటు మాట్లాడాలనుకుంటే మా నెంబర్స్కి కాల్ చేయండి. మనిషి జీవితంలో ఆలోచనలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మనం ప్రకృతిలో చెట్లను చూస్తుంటామండి. వాటికి మెయిన్ ఆధారం సపోర్ట్ ఇచ్చేది వేళ్ళండి, రూట్స్ అంటమాట. అవి మనకు కనిపించవు. మరి ఈ వేళ్ళు బలంగా ఉంటేనే చెట్టు బాగా ఎదుగుతుంది, చాలా కాలం జీవిస్తుంది. చెట్ల వేళ్ళ లాంటివే మనిషి యొక్క ఆలోచనలండి. ఈ ఆలోచనలు కనుక బలంగా ఉంటే మనిషి జీవితంలో విజయాన్ని సాధిస్తాడు, మంచిగా ఎదుగుతాడండి. ఈ ఆలోచనలు కనుక బలహీనంగా ఉన్నాయనుకోండి, మనిషి జీవితంలో ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుందండి. అందుకని మేమేమంటామంటే ఆలోచనలు అనేవి మనిషి జీవితాన్ని నిర్మిస్తాయి, మనిషి జీవితాన్ని నడిపిస్తాయండి. అంటే ఆలోచనలు కనుక సరైన పంథాలో ఉన్నాయంటే, అంటే రైట్ థాట్స్ కనుక ఉంటే వాళ్ళ జీవితము చాలా చక్కగా నడుస్తుందండి. అదేవిధంగా చూడండి, ప్రతిరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం మాట్లాడే ప్రతి మాట వెనక మన ఆలోచనలు ఉంటాయండి. మనం చేసే పనుల వెనక ఆలోచనలు ఉంటాయండి. మన అలవాట్లు, మన ప్రవర్తన, మన సక్సెస్, మన ఫెయిల్యూర్కి, మనం సంతోషంగా ఉన్నా మనం దుఃఖంగా ఉన్నా కూడా మూలం ఆలోచనలండి. అంటే ఆలోచనలకి అంత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉందండి. అంటే అలాంటి ఆలోచనలు అసలు చిన్న చిన్న తప్పులు అనేవి ఎందుకు జరుగుతాయి? అంటే తప్పడడుగులు వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో అవి ఎందుకు జరుగుతాయి అసలు? తెలుసుకోవాలంటే ముందు మనము మన మెదడు గురించి తెలుసుకోవాలండి. మన బాడీలో అంటే మన శరీరంలో థింకింగ్ చేసేది ఒకే ఒక పార్ట్ అండి, అది మన బ్రెయిన్ అండి, మన మెదడు అన్నమాట. ఇది ఎలా చేస్తుందంటే, ఇప్పుడు మన పంచేంద్రియాలు ఉన్నాయి 5 సెన్స్ ఆర్గాన్స్ అంటాం అన్నమాట. వీటి ద్వారా బాహ్య ప్రపంచంలోని అంటే మనుషుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, ఒక కంపెనీ గురించి కానీ, ఒక చదువు గురించి కానీ విషయాలను తీసుకొని వాటిని సేకరించి వాటిని భద్రపరుస్తుందండి. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ కానీ ఆ వ్యక్తి కానీ వచ్చినప్పుడు ఆ విషయాలను తీసుకొని ఆ విషయాలకు అనుగుణంగా ఇది నడుస్తుందన్నమాట. అంటే మనల్ని నడిపిస్తుంది అన్నమాట. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి కానీ ఒక సంఘటన కానీ ఉందనుకోండి, ఒక వ్యక్తిని మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంతకుముందు ఇతని గురించి ఏమేమి విషయాలు స్టోర్ అయి ఉన్నాయో వాటిని సమీకరించుకొని ఆ విషయాలకు అనుగుణంగా ఇతనితో ఇంటరాక్ట్ అవుతుందండి. అంటే అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి గురించి మన కనుక పూర్తి విషయాలుండి ఆ విషయాలు కనుక కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా కరెక్ట్గా స్పందిస్తుందండి. అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది, రిలేషన్షిప్ బాగుంటుందండి. సపోజ్ ఆ వ్యక్తి గురించి ఇంతకుముందు భద్రపరిచిన విషయాలు, సేకరించిన విషయాలు సరిగా లేవు అనుకోండి, దాంట్లో తప్పులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన బిహేవియర్ అంటే మన ఇంటరాక్షన్ కూడా తప్పు ఉంటుందన్నమాట. ఆ తప్పు ఉండటం వల్ల మనిషి ఫెయిల్ అవుతుంటాడండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ అనుకో, 10th క్లాస్ ఇంటర్మీడియట్, సినిమాకి వెళ్ళాడు, ఒక లవ్ స్టోరీ మూవీ చూశాడు. మరి ఆ చూసిందంతా కూడా ఈ బ్రెయిన్ లోపల స్టోర్ చేస్తుందండి. ఇతను రేపు మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక మంచి అందమైన అమ్మాయిని చూడటము, ఆ పిక్చర్లో ఏమేమి చేసింది హీరో అవన్నీ తను చేయాలని ప్రయత్నం చేయటము, మరి తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, రిజల్ట్స్ రాంగ్గా ఉంటాయి. అంటే ఏమవుతుందంటే ఇది ఆ బ్రెయిన్ అక్కడ విచక్షణ చేయదనమాట, ఉన్నదన్నట్టే కాపీ చేస్తుంటుంది అనమాట. ఆ కాపీ చేసిన పాటలో కరెక్ట్ ఉంటే కరెక్ట్ వస్తుంది, రాంగ్ ఉంటే రాంగ్ అవుతుంది అనమాట. ఇది తెలియకనే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ స్పాట్ చేసుకుంటున్నారండి. ఓకే, అంటే మీరు అన్నారు ఇప్పుడు కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నారు లేదా సక్సెస్ అనేది సాధించలేకపోతాం తప్పుడు ఆలోచనల వల్ల అని. ఇంకా ఎలాంటి నష్టాలు ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న తప్పుడు ఆలోచనల వల్ల? ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లైన్లో బ్రాంచ్ సెలెక్షన్ అండి. ఎవరో ఏదో సెలెక్ట్ చేశారు, ఈసీ తీసుకున్నారని ఇక 1000 మంది ఈసీ తీసుకుంటారండి. ఇది కాపీ చేయటం అన్నమాట. ఇది వాళ్ళ థింకింగ్ వీళ్ళు కాపీ చేస్తుంటారనమాట. అదేవిధంగా లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన విషయంలో కూడా రాంగులు జరుగుతుంటాయండి. ఆలోచనలు కానీ తప్పు ఉందనుకోండి, మీరు సరైన లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోలేరన్నమాట. అదేవిధంగా మన కెరియర్, మన జాబ్ విషయంలో కానీ, మనం చేసే బిజినెస్లో కానీ, బిజినెస్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, ఈ విధంగా అనేక రకాల విషయాల్లో మనము నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది.
ఓకే, అంటే మనం దీనివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఆలోచించడం వల్ల దాన్ని సరి చేసుకునే అవకాశం ఉందా? తప్పనిసరిగా సరి చేసుకోవచ్చండి. సరి చేసుకోవాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ మెదడు సహజంగా ఎలా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, దానికి మరి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఎలా కరెక్ట్ చేయాలి, దానికి కరెక్షన్ ఏం లేదండి, సరైన ఆలోచనలు నేర్పాలండి, రైట్ థింకింగ్ నేర్పాలన్నమాట. అందుకనే మేము ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అని ఇవాళ ప్రతి వ్యక్తికి కూడా సరైన ఆలోచనలు నేర్పాల్సిన అవసరం ఉంది. అవి నేర్చుకుంటే ఈ తప్పుల నుంచి బయటపడవచ్చు. ఓకే, మన ఫస్ట్ కాలర్ బాలాజీ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాజీ. మేడం. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్తో మాట్లాడచ్చా మేడం? మాట్లాడండి. హలో సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నా పేరు బాలాజీని మేనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు ఇంతకుముందు చాలా సమస్యలు వచ్చినాయి సార్, అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి. చెప్పండి. నేను ఇంతకుముందు పెళ్లి చూపులు చూడాలనుకున్నాను. ఆ, అప్పుడు నేను ప్రయత్నం చేసేటప్పుడు ఎడమక నదిరింది సార్ నాకు ఎక్కువగా. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఎడమక నదిరింది సార్ నాకు, లెఫ్ట్ ఐ. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత అది డైవర్స్ అయిపోయింది సార్ నాకు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నేను ప్రపోజల్ చూస్తా అంటే అప్పుడు కూడా అట్లే జరిగింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ అది కూడా ఇప్పుడు తీరా పెళ్ళి అన్నాక అది కూడా చెడిపోయింది సార్ మొన్ననే. ఓకే. అంటే దాన్ని బట్టి జరగబోయేది మీరు తెలిసి అట్లా జరుగుతుందా, లేకపోతే నాలోనే ఏమన్నా పొరపాటు ఉంది సార్? అంటే ఇప్పుడు ఎడమ కన్ను అదిరింది అనేది దానివల్ల ఇట్లా జరిగిందని అనుకోవటం మూఢనమ్మకం అండి. ఇది కొంత కోయిన్సిడెన్స్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి ఏ విధంగా కోయిన్సిడెన్స్ అవుతూ ఉంటాయి. మరి మీరు పెళ్లి చూపుల్లో ధైర్యంగా ఉంటున్నారా, లేకపోతే మీరు ఏమన్నా టెన్షన్స్తో ఉంటున్నారా అనే మీ మనస్తత్వాన్ని, మీ మెంటల్ స్టేటస్ని బట్టి కూడా మీ బాడీ మూమెంట్స్ ఉంటాయండి. సపోజ్ మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒక విధంగా ఉంటాయి, మీ ఐ మూమెంట్స్ ఒక విధంగా ఉంటాయి. అదే మీరు టెన్షన్లో ఉన్నప్పుడు మనం చెప్పలేం బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. కాబట్టి మీరు కన్ను అదిరింది కాబట్టి అదేదో చెడు సిగ్నల్ అని ఆ మూఢనమ్మకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి లేదా నమ్మకాలు ఉన్నాయి, అలాంటి నమ్మకాలని మనం ఎలాగా ఆలోచించకుండా వాటిని మనం కూడా స్వీకరించేస్తే ఏం జరుగుతుంది? మనం సమాజంలో చూస్తుంటామండి. ఈ మధ్య మనము ఒక అమ్మాయికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, అతీత శక్తులు ఉన్నాయి, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర అతీత శక్తులు ఉన్నాయని ముందు ప్రచారం జరుగుతుందండి. ఒకళ్ళిద్దరు వెళ్తారు, మాకేదో మంచి జరిగిందని చెప్తారనమాట. ఇక్కడి నుంచి మనం చూస్తుంటాం మెల్లమెల్లగా వందల మంది, వేల మంది వాళ్ళ నమ్మకాలను అసలు ఏమీ ఆలోచించకుండా స్వీకరిస్తారండి. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట, అదర్స్ బిలీఫ్స్ని యాక్సెప్ట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు చదువుకున్నా సరే ఉపయోగం లేకుండా వీళ్ళు కూడా అదే బాటలో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పనులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కనుక్కుంటారు ఎంత ఫేక్ అని తెలిసిన తర్వాత అప్పుడు తెలుస్తుందండి. మనిషి కొంచెం ఆలోచన చేయాలండి. ఒక చిన్న పిల్ల ఆమెకు అతీత శక్తులతోటి అందరి కష్టాలు తీర్చగలిగి అందరి మంచిగా చేయగలిగితే మరి వాళ్ళ హైదరాబాద్ స్ట్రీట్స్లో చాలామంది పాపం స్ట్రీట్ మీద జీవితం గడుపుతున్నారు. వాళ్ళందరినీ మంచిగా చేయొచ్చు కదా. అలాగే ఎంతమంది మరి ఆసుపత్రిలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నది మంచిగా చేయొచ్చు కదా. మనం ఆలోచించాలండి. జనరల్గా ఏమవుతుందంటే మనం కష్టం వచ్చినప్పుడు ఈజీగా బెండ్ అయిపోతుంటాం అన్నమాట. అట్లా బెండ్ అవసరం అవసరం లేదండి. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ఈ ఆలోచనలు బ్రెయిన్కి నేర్పాలండి. నేర్పకపోతే అది ఈ విధంగా రాంగ్ మార్గంలోకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే, మన నెక్స్ట్ కాలర్ శ్రవణ్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రవణ్. హలో మేడం, సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నేను నా బీటెక్ 4th ఇయర్ ఈ మధ్య కంప్లీట్ చేశాను. కాకపోతే మైనస్ ఏంటంటే నాకు 4th లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను సార్. ఓకే. దానివల్ల ఏంటంటే ఇంట్లో కానీ నాలో కానీ అన్ని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అది నేను ఏమైనా చేయలేకపోతున్నా. నాకు ఇంతవరకు మొత్తం పాజిటివ్ థింకింగ్ లోనే ఉండేవాడిని. సో ఏంటంటే నాకు యాక్చువల్ గా ఎవరికి 4th లో సబ్జెక్ట్ పోదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అరే నీకు ఎలా వెళ్ళింది సబ్జెక్ట్ ఎలా ఫెయిల్ అయ్యావని ఎవ్రీ పర్సన్ నాకు ఎవరైనా నా ముందరకు వచ్చిర్రు అని అంటే ప్రతి ఒక్కరు అదే విధంగా మాట్లాడుతుంది. దానివల్ల ఏంటంటే నాకు మొత్తం నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నారు. నేను నిజంగానే ఫెయిల్ అవుతానా, అది ఇది నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ ఇంకా గ్యాప్ వస్తుందా అనే ఫీలింగ్ లో ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు పద్దాక నెగిటివ్ థింకింగ్ చేయడం మంచిది కాదండి. అది మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అవసరం. మీకు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు, సబ్జెక్ట్ పోయింది, ఓకే ఈ సబ్జెక్ట్ ఎందుకు పోయింది, ఎస్ నేను మళ్ళీ కష్టపడి చదివితే పాస్ అవ్వగలను అన్న పాజిటివ్ థింకింగ్ మీరు పెట్టుకోండి. బయట వాళ్ళ మాటలు తీసేయండి. వాళ్ళు రకరకాలుగా అంటుంటారు, వాళ్ళేం మీ పరీక్ష రాయలేరు, వాళ్ళేం మిమ్మల్ని పాస్ చేయలేరు. అల్టిమేట్గా చేయాల్సింది మీరు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందన్న ఆలోచన మీకు గుర్తు చేసుకోండి. ఇప్పటికీ మళ్ళీ మీరు మంచిగా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీరు పాస్ అవుతారు, మీరు అనుకున్న గమ్యాలను రీచ్ అవ్వచ్చు. అయితే చాలామందికి పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, చాలా ప్రయత్నిస్తారు, కానీ అప్పటికి సక్సెస్ కాలేకపోతారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి మెయిన్ రీజన్ అంటే మేడము, ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే సపోజ్ ఒక బిజినెస్ బాగా సక్సెస్ అయింది అనుకోండి, 10 మంది అదే బిజినెస్ పెట్టాలని చెప్పి దాంట్లో దిగుతుంటారనమాట.
ఇప్పుడు కనుక ఈసీ బ్రాంచ్ బాగుంటే అందరూ దాంట్లో చేరినట్టుగా. చాలామంది తెలియంది ఏంటంటే ఈ ప్రతి ప్రొఫెషన్ కానివ్వండి, ఒక బిజినెస్ కానివ్వండి, దీని వెనక మన ఒక ఈక్వేషన్ ఆపరేట్ అవుతూ ఉంటుందండి, ఒక ఆలోచన. అదేంటంటే డిమాండ్ అండ్ సప్లై అండి. సపోజ్ మీరు సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్న యాక్టివిటీలో మీరు కనుక స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మనం తక్కువ ఎఫర్ట్ తోటి మంచి ఫలితాలు పొందవచ్చండి. మీకు ఏ సక్సెస్ మంత్రాలు అక్కర్లేదు. అర్థమైంది మీకు? సప్లై డిమాండ్, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, మీరు స్టార్ట్ చేయండి, దాంట్లో మీరు ఆటోమేటిక్గా పైకి వస్తారండి. అదే రివర్స్ చూడండి, ఏంటి సప్లై బాగా ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, మరి 10 మంది జారంగా ఆ బిజినెస్లో మరి సప్లై పెరిగిపోతుంది కదా, డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సక్సెస్ మంత్రాలు ఉపయోగించినా కూడా దాంట్లో మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టమండి. కాబట్టి ముందు ఆలోచించుకోవాలి. మనం ఒక లైన్ సెలెక్ట్ చేసుకునేప్పుడు ఒక బిజినెస్ లైన్ కావచ్చు, లేకపోతే ఒక కెరియర్ లైన్ కావచ్చు, దీంట్లో సప్లై డిమాండ్ ఎలా ఉంది, ఓకే, దాని కన్నా మీరు ఆలోచించగలిగితే ఎస్ మీరు డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. అంటే మీరు ఆలోచించాలి అని చెప్తున్నారు, బట్ అన్ని విషయాల్ని పాజిటివ్గా ఆలోచించడం మంచిదేనా? అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించడం మంచిది కానీ కాదండి. పాజిటివ్ థింకింగ్ కొన్ని సందర్భాల్లో చాలా మంచిది. ఇందా చెప్పాను కదా, అంటే మీరు నెగటివ్ సిచ్యువేషన్లో కనుక ఉంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఒక ఆశను కల్పిస్తుందండి, ఒక మోటివేషన్గా పనిచేస్తుంది అనమాట. మరి కొన్ని సందర్భాల్లో పాజిటివ్ థింకింగ్ వల్ల నష్టం ఉంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఇతనికి కొంచెం పై డబ్బులు వచ్చే అవకాశం ఉందన్నమాట. సరే ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించి ఏం పర్వాలేదులే మంచిదే కదా అని చెప్పేసి ఈ పై డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టాడండి. ఈ విధంగా తనకి సంవత్సరానికి 3-4 లక్షలు వస్తున్నాయి. మరి ఈ డబ్బులు బ్యాంకులో వేస్తే పట్టుకుంటారు కదా, ఏం చేశాడు మరి ఈ డబ్బులు ఎలా ఏం చేయాలని బాగా ఆలోచించి పాజిటివ్గా వాళ్ళ బ్రదర్-ఇన్-లా ఒక వేరే ఊర్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ 3-4 లక్షలు పెట్టి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటుండేవాడండి. మరి కొని ఈయన పేరు మీద పెట్టుకోకూడదు కదా, మరి నెగిటివ్గా ఆలోచించడానికి పాజిటివ్గా ఆలోచించి వాళ్ళ బ్రదర్ల పేరు మీద పెట్టాడండి. ఈ విధంగా పాపము 30 ఇయర్స్ ఈ వచ్చిన డబ్బులతోటి ప్రతిసారి వెళ్ళటము, ల్యాండ్లు కొనటము, తన పేరు మీద పెట్టడం చేస్తున్నాడు. తర్వాత రిటైర్ అయ్యాడు. రిటైర్ వెంటనే పేరు మార్చడానికి వెళ్ళదు. ఒక 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ బామ్మర్ది ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు చక్కగా చూశారు, బాగుంది. ఆ రోజు నైట్ బామ్మర్ది అన్నాడు, బామ్మర్ది మనం రేపు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. ఏంటి పని బావగారు మీకు ఎక్కడ అన్నాడు. అదేంటి ఏం పని అంటావేంటి, మనం ఇంతకుముందు కొన్నాం కదా, అప్పుడు అవన్నీ నీ పేరు పెట్టారు, ఇప్పుడు నా పేరు మార్చాలి కదా, రిటైర్ అయిపోయారు కదా అన్నాడు. బావగారు మీరేం మాట్లాడతారు నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు. ఈయన షాక్ అయిపోయాడు. అదేంటి ఎట్లా మాట్లాడతావేంటి, నేను అప్పుడు డబ్బులు తెచ్చాను కదా, నేను కొన్నాను కదా, నీ పేరు పెట్టాను కదా. ఏం బాబుగారు మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఏమైనా మెంటల్ వచ్చింది ఏంటి, మీరు డబ్బులు దాటిపోయింది, మీరు కొనటం ఏంటి, నా పేరు మీద పెట్టడం ఏంటి, ఏమైనా ప్రూఫ్ ఉందా అన్నాడు. ఈయనకి ఇప్పుడు హార్ట్ అటాక్ అంతా వచ్చిన పని అయిందండి. మరి చూసారా పాజిటివ్ థింకింగ్, బ్రదర్-ఇన్-లా మోసం చేయడమైనటువంటి ఆలోచనతోనే కదా ఏం వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ ఎలా వచ్చింది, నెగిటివ్ వచ్చిందండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ కరెక్ట్ కాదండి, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేయాలి, ఎప్పుడు నెగటివ్ థింకింగ్ చేయాలన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని రైట్ థింకింగ్ అంటామండి. రైట్ థింకింగ్ కావాలి మంచి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ యాదగిరి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ యాదగిరి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్తో మాట్లాడాను. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. నా పేరు యాదగిరి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్ చెప్పండి సార్. అంటే నాకు ఎక్కువ ఈ నెగిటివ్ థింకింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి సార్. ఓకే. ఏ చిన్న విషయాన్ని తీసుకున్నా కూడా టెన్షన్ గా పడడం, ఇది ఏమైతే సక్సెస్ అయిద్దా కాదా అనేది ప్రతిదీ నెగిటివ్ థింకింగ్. ఒకవేళ ఏదైనా ఒకటి నేను పాజిటివ్ థింకింగ్ చేశాను అనుకోండి, ఓకే, అది నాకు కొన్ని సందర్భాల్లో నెగిటివ్ గా వస్తుందండి రిజల్ట్. ఓకే. దాంతో పాటు ఇంకింత ఎక్కువ ఈ నెగిటివ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందండి, నెగిటివ్ థింకింగ్ అనేది. ఓకే. నేను ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి కొద్దిగా బయటపడడానికి ఏదైనా మార్గం ఉందండి. మీరు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా చేస్తే అది డిమోటివేషన్ అవుతూ ఉంటుంది, మీరు అడుగు ముందుకెళ్ళారనమాట. ఒక నెగిటివ్ థాట్ నుంచి ఇంకో నెగిటివ్ థాట్ ఎక్కువైపోయి మనిషి బాగా నిరసించిపోయి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయండి. దీంట్లోంచి మీరు బయటపడాలంటే మాలాంటి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమేమి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి వాటిని ఐడెంటిఫై చేసి మీకు ఒక పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేయాలండి. ఉదాహరణ చూడండి, ప్రతి మనిషి దగ్గర అనంతమైన మేధాశక్తి ఉందండి. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వ్యక్తికి అనంతమైన మేధాశక్తి ఉంది, పరీక్షలో ఫెయిల్ అయ్యే వ్యక్తికి కూడా అంతే ఉందండి. తేడా ఉందల్లా ఆ మేధాశక్తిని ఉపయోగించడంలో అండి. మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ మా దగ్గరకు వస్తారో ఇలాంటి మీకు పాజిటివ్ థాట్స్ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇంజెక్ట్ చేసినప్పుడు మీ మైండ్ డైవర్ట్ అయ్యి ఇంత ఇన్ఫినిట్ పవర్ నా దగ్గర ఉంది, వాళ్ళు పాస్ అయితే నేను ఎందుకు పాస్ అవ్వాలన్నటువంటి ఆ మోటివేషన్ మీకు తెప్పిస్తాం అనమాట. తెప్పిస్తే మీరు దీనిలోంచి 100% బయటపడతారండి. మేము ఎంతోమంది డిప్రెషన్ కేసుల్ని మందులు వాడే వాళ్ళనైనా మందులు వాడని వాళ్ళనైనా సరే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చి మంచిగా చేస్తుంటాం.